ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమం. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 4,30,000కు పైగా దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. రాష్ట్ర ముఖ్యమంత్రి రెండవ రోజు కొనసాగిన ఢిల్లీ పర్యటన. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో సమావేశం. సిరికొండ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. పలు గ్రామాల్లోని ప్రజాపాలన కార్యక్రమం తీరును పరిశీలించిన ఎమ్మెల్యే. ప్రజాపాలన కార్యక్రమం పొడిగింపుపై సీఎంతో చర్చిస్తాం. నిజామాబాద్ అర్బన్లో పర్యటించి ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలు పరిశీలించిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ. లోక్సభ ఎన్నికలకు ముందు అవిశ్వాసాలకు తెరలేపిన కాంగ్రెస్. రాష్ట్రంలోని స్థానిక రాజకీయాలపై తెరలేపిన కాంగ్రెస్పై స్పెషల్ స్టోరీ. వైద్య రంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తా. మామిడిపల్లి అపురూప వెంకటేశ్వర ఆలయంలో మంత్రి దామోదర్ను కలిసిన వైద్యులతో వెల్లడి. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. మాక్లూర్ మండలంలోని మాదాపూర్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విఠలరావు. ఆర్మూర్ పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటన. పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత. పలు శుభకార్యాలకు హాజరై నూతన వధువులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. రాష్ట్రంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత. వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ జబ్బులున్న వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ శాంతికుమారితో పాటు ఇద్దరు ఐఏఎస్లు అధికారులు ఉన్నారు. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పకడ్బందీగా తీర్చిదిద్ది ప్రశ్నపత్రాల లీకేజీలు లేకుండా చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ చైర్మన్తో చర్చిస్తున్నట్లు సమాచారం. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాలను తెలుసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుడిగాలి పర్యటన చేసిన మాజీ మంత్రి ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. ప్రజాపాలన సెంటర్ల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందిస్తున్నారన్నారు. ముఖ్యంగా తెలంగాణ మహిళా ఆడపడుచులు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా బస్సు ప్రయాణం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం 6 రోజుల పాటు కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఇంకొన్ని రోజులు పొడిగించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓర్వలేక కేటీఆర్ నెల రోజులు గడుస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు దగ్గర కావడం లేదని విమర్శించడం సిగ్గుచేటన్నారు. 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందని విమర్శించారు. స్కామ్లు, కేసీఆర్ కుటుంబ స్వలాభం, ఆస్తులు పెంచుకున్నారే తప్ప ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కేశవేణు, భక్తవత్సలం, ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో మా నాయకులందరూ సమీక్షలు 10,000 ఆర్థిక సహాయం చేశాం. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో తీసుకునేందుకు మంచి ఆహారం ఫుడ్ కావాలంటే ఆర్థికంగా సాయం దాని తర్వాత మీరు ఫైట్ తీసుకొచ్చుకోవాలి. వీటి ద్వారా ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో పలు వివాహ శుభకార్యాల్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆర్మూర్లో పలు వివాహాది శుభకార్యాలయాల్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ప్రజాపాలనకు దరఖాస్తుల వెల్లువ కనిపిస్తోంది. జిల్లాలోని గ్రామాలు, పురపాలక సంఘాల్లో 6వ రోజు గురువారం 49,881 అర్జీలు వచ్చాయి. పలు పథకాలకు కలిపి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4,02,193 దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో ఎక్కువగా రేషన్ కార్డులు కావాలని వస్తున్నాయి. 6వ తేదీతో గడువు ముగియనుంది. ఇప్పటికే పలు గ్రామాల్లో అర్జీల స్వీకరణ చివరి దశకు వచ్చింది. నిత్యం ఉన్నతాధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్లో దరఖాస్తుదారులు తికమక పడుతున్నారు. 5వ డివిజన్ పరిధి దరఖాస్తుల స్వీకరణకు బోర్గాంలోని పాత పంచాయతీ కార్యాలయంలో కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ డివిజన్కు చెందిన వారు దరఖాస్తులను ఇచ్చేందుకు వెళ్తే సిబ్బంది తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మాధవనగర్లో ఓటు వేశారని, అక్కడే దరఖాస్తులు ఇవ్వాలని పంపిస్తున్నారని, అక్కడికి వెళ్తే మీరు బోర్గాంలోనే ఇవ్వాలని చెబుతున్నారన్నారు. మొత్తానికి అక్కడి ప్రజలు ఎక్కడ దరఖాస్తు చేయాలో తెలియక ఇబ్బందులకు గురవుతున్నారు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ స్థానిక రాజకీయాలకు తెరలేపింది. ఇప్పటికే 3 ఏళ్లు పూర్తి చేసుకున్న మున్సిపాలిటీలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు అవిశ్వాసాలకు పురిగొల్పుతోంది. ఫలితంగా ఇప్పటికే 12 మున్సిపాలిటీల్లో అవిశ్వాస రాజకీయాలు మొదలయ్యాయి. అవిశ్వాసం పేరుతో రాజకీయ గందరగోళానికి తెరతీసిన అధికార పార్టీ బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ప్రలోభపెడుతున్నది. వారిని భయాందోళనకు గురి చేస్తూ అధికార మార్పిడికి ఏర్పాట్లు చేస్తుంది. పార్టీ మారితే అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీలు ఇస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుంది. కాంగ్రెస్ హామీలు, బెదిరింపులకు తప్పక తలొగ్గి పార్టీ మారుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీల్లో ఇప్పటికే అవిశ్వాసాలు జరుగుతున్నాయి. ఆర్మూర్, నర్సాపూర్లో ఇప్పటికే అవిశ్వాసాలు ముగిశాయి. మరికొన్ని చోట్ల అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లోపు అవిశ్వాసాలను పూర్తి చేసి మెజార్టీ తమ వైపు ఉందన్న అపోహ సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా లోక్సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చూస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మభ్యపెట్టడం లేదంటే ప్రలోభం, అది పని చేయకుంటే బెదిరించడం ద్వారా కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకుంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ చేస్తున్న ఈ పనితో ఇప్పటి వరకు కలిసిమెలిసి సాగిన మున్సిపాలిటీల్లో రాజకీయ మనస్పర్ధలు చోటు చేసుకుంటున్నాయి. ఈ గందరగోళంతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు ఆటకెక్కుతున్నాయి. రాష్ట్రంలో చలిపులి వణికిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పైనే నమోదవుతున్న చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. సాయంత్రం నుంచే వీస్తున్న శీతల గాలులు, అర్ధరాత్రి దాటాక కమ్ముకుంటున్న పొగమంచు తెరలు తెల్లారి 8 గంటలు దాటినా అలాగే ఉంటున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 12.6, కెరమెరిలో 12.7, ఆదిలాబాద్ జిల్లా బోత్లో 12.8, బజార్ హత్నూల్లో 13.1, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 13.5, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 13.6, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 13.9, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్ర నగర్లో 14.6 డిగ్రీలుగా రికార్డైంది. చలితో వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ, గుండె జబ్బులున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొట్టాలో పశువుల బాధ వర్ణతాతీతంగా మారింది. పలు చోట్ల ఆవులు, గేదెలు వ్యాధులను బాధపడుతున్నాయి. వైద్య రంగంలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య సాంకేతిక శాఖల మంత్రి దామోదర్ రాజా నరసింహను మర్యాదపూర్వకంగా అపురూప వెంకటేశ్వర ఆలయంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ ఆధ్వర్యంలో వైద్యులు విశాల్, జలగం తిరుపతిరావు, రాములు, రాజేంద్ర ప్రసాద్, రాజేందర్ తదితరులు ఈ సందర్భంగా మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపు మంత్రి దామోదర్ రాజా నరసింహ వైద్యులతో పాటు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో ఉన్న సమస్యల గురించి మంత్రి
దామోదర రాజనరసింహ దృష్టికి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న సమస్యలను వైద్యులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వైద్యులు సిబ్బంది కొరత వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయని తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విద్యా వైద్యం మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిల రాజీనామాతో శాసన మండలిలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. 18న నామినేషన్ల దాఖలు చివరి తేదీ కాగా 19న నామినేషన్లను పరిశీలిస్తారు. 22న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఆర్మూర్ పట్టణంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరే విధంగా చూస్తానన్నారు. అనంతరం పట్టణానికి చెందిన పలువురు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ నరసింహారెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. సిరికొండ మండలంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తుల స్వీకరణ తీరును పరిశీలించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సిరికొండ మండలంలోని తాటిపల్లి గ్రామాన్ని సందర్శించారు. అలాగే చిమన్పల్లి, పందిమడుగు గ్రామాలు సందర్శించారు. సిరికొండ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి 5 గ్యారంటీ పథకాలకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. అర్హులైన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే దళిత గిరిజనుల పార్టీ, మీకు అందరూ కూడా తెలుసు. ఇవాళ 6 గ్యారంటీల స్కీములు ఏదైతే మేము ఎన్నికలప్పుడు చెప్పినామో దానికి తగ్గట్టుగా మొట్టమొదటిసారిగా 7వ తారీఖు నాడు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టింది. మొట్టమొదటి సంతకం కూడా 6 గ్యారంటీల మీదనే. కాకపోతే సంతకం పెట్టినంత మాత్రమే దానికి చట్టబద్ధత రాదు, కొంచెం టైం పడుతుంది. అయినా 2వ రోజులకే మరి సోనియా గాంధీ గారి బర్త్డే రోజు 2 స్కీములు మేము అమలు పరిచినాం. అది ఇక్కడ ఉన్నటువంటి సోదరి మనందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉచితంగా చేయడం. బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆర్మూర్ పట్టణంలోని వివిధ శాఖల అధికారులకు అందజేశారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్తో పాటు ఫైర్ కార్యాలయం, ఎస్టీఓ కార్యాలయం, కోర్టులో బ్రహ్మకుమారిస్ జయదీది నూతన సంవత్సర క్యాలెండర్లను అందజేశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండి ఐఐటి, నీట్, ఒలింపియాడ్ ఫౌండేషన్ కోర్సులు అవసరమని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిని మామిడిపల్లి శివారులో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో జిల్లా స్థాయిలో ఐఐటి, నీట్, ఒలింపియాడ్ పరీక్షల్లో రాణించిన విద్యార్థులకు బహుమతుల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి హాజరై విద్యార్థులను బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండి ఫౌండేషన్ కోర్సులకు శిక్షణ పొందితే ఉన్నత విద్యలో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం రాణిస్తారని అన్నారు. అంతర్జాతీయ స్థాయి పరీక్షల్లో విద్యార్థులు రాణించడానికి ఆంగ్లంపై పట్టు సాధించాలని సూచించారు. పాఠశాల స్థాయి నుండి పరీక్షల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్, పాలనాధికారి పద్మ, వైస్ ప్రిన్సిపాల్ రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. This is at the teenage you should be very. ప్రతి ఒక్కరూ కలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. పార్టీలు ఏవైనా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేవారు నిజమైన నాయకులని జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు అన్నారు. మాక్లూరు మండలం మాదాపూర్ గ్రామంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై
ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ దాదనగరి విఠలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీలను ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ప్రజల వద్దకే ప్రతి ఒక్క అధికారి తమ సమస్యలను తెలుసుకుని వారికి కావాల్సిన 6 గ్యారంటీలోని పథకాలను దరఖాస్తు స్వీకరించే విధంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టారు. టీఆర్ఎస్ హయాంలో ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వారు గుర్తు చేశారు. పదవులు పార్టీలు మారవచ్చు, ప్రజా సంక్షేమం కోసం పాటుపడేవారే నిజమైన నాయకుడని వారు తెలిపారు. పార్టీలు ఏదైనా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని వారు కోరారు. గ్రామాల్లోని నాయకులు చేరో దిక్కుపోకుండా గ్రామాభివృద్ధి కోసం కలిసికట్టుగా నిరంతరం కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఉంచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ముత్తన్న, ఎంపీడీఓ క్రాంతి, మండల వ్యవసాయ శాఖ అధికారిని పద్మ, ఉప తహసీల్దార్ పద్మలత తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి ప్రభుత్వ వర్కింగ్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్తో పాటు పద్మశాలి కుల సంఘ సభ్యులంతా తనకు ఓటు వేసి గెలిపించినందుకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల పద్మశాలి ప్రభుత్వ వర్కింగ్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్ కార్యాలయంలో అధ్యక్షుడు గణపతి, సెక్రటరీ నవీన్, భోజాదాస్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మార్కండేయునికి, కొండా లక్ష్మణ్ బాపూజీకి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం క్యాలెండర్ను ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ పద్మశాలి ప్రభుత్వ వర్కింగ్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పద్మశాలి సంఘ సభ్యులంతా తన వెన్నంటే ఉండి తనను ఎన్నికల్లో గెలిపించారని అందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తన వంతు కృషి చేస్తానన్నారు. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని ఆయన తెలిపారు. పద్మశాలి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎలాంటి సమస్యలున్నా తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని ఆయన అన్నారు. అలాగే అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నానని, సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీపతి, త్రివేణి నారాయణ, జనరల్ సెక్రటరీ దత్తు తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనంతో పాటు నేను అందరికీ కృతజ్ఞత కూడా చెప్పాలి. ఇక్కడ కూడా మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత చెప్తా ఉన్నా. పద్మశాలీలు అంటే ఒక ఓవరాల్గా హిందూ ధర్మం పట్ల పాజిటివ్ ఆలోచన ఈ వర్గము. తప్పకుండా మీరు ఏదైతే నన్ను గెలిపించి ఎక్స్పెక్ట్ చేసిండ్రో తప్పకుండా నా వంతు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రత్యేక ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులను ఏర్పాటు చేస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్ బస్ భవన్లో అద్దె బస్సుల యాజమాన్యాల సంఘంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం గురువారం సమావేశమై చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ చర్చల అనంతరం అద్దె బస్సుల నిర్వహణపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ఆ సిఫారసులను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో రద్దీ పెరిగి బస్సులు పాడవుతున్నాయని, ప్రమాదాలకు ఆస్కారం ఉన్నదని అద్దె బస్సుల యాజమాన్య సంఘం తెలపడంతో రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ ఆదేశాల మేరకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై అద్దె బస్సుల యాజమాన్య సంఘం సానుకూలంగా స్పందించిందని, శుక్రవారం నుంచి అద్దె బస్సులు యథావిధిగా నడుస్తాయని ఎండీ వివరించారు. సీఎంఓ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిని రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ అధికారుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్ సీఎంఓ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్ర రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు నిర్వహించడం అభినందనీయమంటూ వీర్పూర్ ఎస్ఐ నర్సింహులు నిర్వాహకులకు అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో క్రీడలు నిర్వహించడం వల్ల క్రీడాకారులు పుట్టుక వస్తారని ఈ సందర్భంగా ఎస్ఐ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బేడ్కూల్లో మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో ఆకుల సాయి కుమార్, కొట్టం సంతోష్ల స్మారకార్థం క్రికెట్ టోర్నమెంటును శుక్రవారం ప్రారంభించిన ఎస్ఐ నర్సింహులు అనంతరం క్రీడాకారులకు పరిచయం చేసుకుని క్రీడాకారులు ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల పట్ల స్నేహబంధాలు కలుగుతాయని ఎస్ఐ వివరించారు. ప్రపంచ స్థాయిలో బంగారు పతకాలు సాధిస్తున్న భారత క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వారేనని ఎస్ఐ నర్సింహులు గుర్తు చేశారు. క్రీడల్లో ఓటమి విజయాలను సమానంగా తీసుకుని విజయానికి మెట్టు వేయడానికి ప్రయత్నాలు చేయాలంటూ క్రీడాకారులకు సూచించారు.
క్రీడాకారులకు పోలీసు శాఖ సైతం సహకారం అందిస్తుందని వెల్లడించారు. క్రీడల్లో క్రీడా స్ఫూర్తిని చూపాలని ఆయన క్రీడాకారులకు సూచించారు. మద్నూర్ మున్నూరు కాపు అధ్యక్షుడు బండి విజయ్, బీర్కూర్ మున్నూరు కాపు అధ్యక్షులు యూత్ గంట్యాడం, గంగాధర్ అడిగిపోశెట్టి తదితరులు పాల్గొన్నారు. మాక్లూర్ కేజీవీపీ కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మిక జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను విద్యాశాఖాధికారి ఎన్వి దుర్గాప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. 10వ తరగతి పరీక్షల విధి విధానాల గురించి ఆరా తీశారు. అదేవిధంగా కళాశాలల తరగతి గదులను పరిశీలించి ఇంటర్ పరీక్షల గురించి ఆరా తీశారు. పరీక్షలకు 2 నెలలు మాత్రమే సమయం ఉందని, ప్రణాళికాబద్ధంగా చదవాలని, అర్థం కాని అంశాలను ఉపాధ్యాయులను అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సిబ్బందిలో సమావేశం ఏర్పాటు చేసుకుని 10 మరియు ఇంటర్ పరీక్షలో 100% ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థులకు స్పెషల్ టెస్టులు పెట్టి మూల్యాంకనం చేసి వారికి అర్థమయ్యే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో వీధి కుక్కలు 6గురిపై దాడి చేశాయి. వారికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. బీర్కూర్ గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉన్నా అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడద నివారించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వెనుక నుంచి వచ్చి పట్టేసింది. ఇక్కడ మొత్తం 6 మందికి కుక్క గడిచింది. ఇప్పుడు వాళ్ళు ఈ గల్లీలో రావాలందుకే భయం అవుతున్నది. ఇప్పుడు మా దుడ్డలు కూడా ఉన్నాయి. ఎప్పుడు వచ్చి ఏమవుతుందో తెలియదు. అందుకోసం భయపడుతున్నాం. ఇక పెద్ద మనుషులు దయచేసి చూడాలి, చర్యలు తీసుకోవాలి. నేషనల్ గ్రీన్ కేర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఇన్ఛార్జ్ టీచర్లతో వర్క్షాప్ ప్రారంభించారు. నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక వాసవి యోజన సంఘం మహాలక్ష్మి నగర్లో జిల్లా స్థాయి సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అనే అంశంపై 50 పాఠశాలల నుంచి 150 మంది విద్యార్థులు, 50 మంది ఎన్సీజీ ఇన్ఛార్జ్ టీచర్లతో వర్క్షాప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గాప్రసాద్ విచ్చేశారు. సహజ వనరులైన గాలి, నేల, నీరు, మొక్కలను తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను సంరక్షించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని, కావున జీవించు జీవించనివ్వు అనేటువంటి ప్రధాన కాన్సెప్టుని ఆధారంగా చేసుకుని నేటి పిల్లల్లో యాక్టివిటీ బేస్డ్గా పరిస్థితులను అర్థం చేయించడం, తద్వారా పాఠశాల స్థాయిలో ఇంటి వద్ద పరిసరాల్లో వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మార్పు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి చేతుల మీదుగా లైఫ్ అనే బ్రోచర్ని, బట్ట సంచులను కూడా విడుదల చేశారు. రీసోర్స్ పర్సన్లుగా విచ్చేసినటువంటి రీసోర్స్ పర్సన్ మేజర్ శివకిరణ్ విద్యార్థులకు వేస్ట్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే అంశములపైన, సింగిల్ న్యూస్ ప్లాస్టిక్ పైన విద్యార్థులకు స్వయంగా పాల్గొనే విధంగా అనేక యాక్టివిటీస్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చివరగా విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా ఖలీల్వాడి పాఠశాల ప్రిడి శ్రీనివాస్, కామారెడ్డి నుండి సంతోష్ మ్యాజిక్ షోను నిర్వహించి అందులో కూడా దాగి ఉన్నటువంటి సైన్స్ విద్యార్థులకు వివరించడం జరిగింది. చివరగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకు పలు బహుమతులను అందజేయడం, వారికి సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నుండి విద్యాసాగర్, రాష్ట్ర ప్రాజెక్ట్ ఆఫీసర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో విజయవంతం చేసినందుకు జిల్లా బాధ్యులను, విద్యార్థులను వారిని అభినందించిన ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయడం జరుగుతుందని, వాటిని సక్రమంగా వినియోగించుకుని మార్పుకు నాంది పలకాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్, లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సురేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జిల్లా సైన్స్ అధికారి కస్తూరి గంగా కిషన్ నిర్వహణలో జరిగింది. సింగిల్ డే సస్టైనబుల్ లైఫ్ స్టైల్ వర్క్షాప్ పైన ఈరోజు నిజామాబాద్ జిల్లాలో 50 స్కూళ్ళకి ఈ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి అనే దానిపైన 50 స్కూళ్ళకు అవగాహన జరపడం జరిగింది. దీనికి సహకరించినటువంటి విద్యాశాఖ నుంచి డిఓ గారికి, అట్లాగే డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గారికి, ఎన్సీఎస్సీ కోఆర్డినేటర్ గోవర్ధన్ గారికి, మిగతా వాళ్ళ టీం అందరికీ కూడా గ్రీన్ కోర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నగరంలోని గౌతమ్ నగర్లో విహెచ్పి ఆధ్వర్యంలో ఇంటింటికి అక్షింతలు పంపిణీ చేసి మీడియా సమావేశం నిర్వహించారు. నగరంలోని గౌతమ్ నగర్లో గల విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో విహెచ్పి జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విహెచ్పి ఆధ్వర్యంలో గౌతమ్ నగర్లో ఇంటింటికి అయోధ్య అక్షింతలు పంపిణీ చేశామన్నారు. ఈ నెల 22న అయోధ్య శ్రీరామలీల మందిరంలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఇంట 5 దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకోవాలన్నారు. ఈ సమావేశ శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ గణపురం రాజేశ్వర్ రెడ్డి, విహెచ్పి ప్రాంత సంఘటన మంత్రి ముడుపు యాదిరెడ్డి, విహెచ్పి విభాగ కార్యదర్శి కృష్ణ, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్ పాల్గొన్నారు. విశ్వ
విశ్వ హిందూ పరిషత్లో ఒక వ్యవస్థ ఉంది. దానిలో భాగంగానే నగరంలో 1,00,000 జనాభాకు ఒక కమిటీ వేస్తాం, 10,000 జనాభాకు కమిటీ వేస్తాం, 2,000 జనాభాకు కమిటీ వేస్తాం. అట్లా ప్రఖండ అంటే 1,00,000 జనాభా ఒక ప్రఖండ కమిటీ వేస్తాం. అట్లా ఒక ప్రఖండంలో సుమారు 61 కమిటీలు వేస్తాం. ఆ కమిటీలు వేసిన చోట సత్సంగా నడుపుతాం. ప్రజలందరూ సాప్తాహికంగా నడిపిస్తాం మందిర కేంద్రంగా. అట్లా విశ్వ హిందూ పరిషత్ ఎక్కడైతే కమిటీ ఉంటుందో అక్కడ సత్సంగం నిర్వహిస్తుంటుంది. దేశవ్యాప్తంగా వేలాది సత్సంగాలు నడుపుతున్న వేలాది మంది కమిటీలు ఉన్నాయి. లక్షలాది మంది కార్యకర్తలతో ఉన్నటువంటి అతిపెద్ద సంఘటన, ధార్మిక సామాజిక యొక్క సంస్థ ఇది విశ్వ హిందూ పరిషత్. నగరంలోని రెడ్ క్రాస్ లో లూయిస్ బ్రెయిలీ జయంతిని ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈరోజు చూసి చదవలేని అందుల కోసం లూయిస్ బ్రెయిలీ లిపిని ప్రత్యేకంగా అందుల కోసం తయారు చేసిన అతని జన్మదినాన్ని పురస్కరించుకొని స్నేహ సొసైటీలో చూపు లేని బాలబాలికల మధ్యలో లూయిస్ బ్రెయిలీ జన్మదిన రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బస్స ఆంజనేయులు కేక్ కట్ చేసి వారితో మేమున్నామని అన్నారు. వారికి సిద్ధయ్య చేస్తున్న సేవ వెలకట్టలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ సిద్ధయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ముంబైలో తెలుగు పద్మశాలి సంఘ ప్రముఖులు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ముంబైలోని ప్రభాదేవి, కేట్ గల్లీ, అంబేద్కర్ నగర్, ముంబైలో నివాసమైన నిజామాబాద్ జిల్లా తెలుగు పద్మశాలి ప్రముఖులు, తెలుగు సమాజ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం రాజన్న, అధ్యక్షుడు చిట్ట ఆనంద్, ప్రధాన కార్యదర్శి కటుకం గణేష్, మార్కండేయ పద్మశాలి సంఘం, అంబేద్కర్ ఎలిప్షన్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ద్యావర శెట్టి విలాస్, అధ్యక్షుడు పూల రామలింగం, ఊరడి భాస్కర్ మా స్వగృహానికి వచ్చి నా చేత 2024 ఆంగ్ల నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పూల రామలింగం పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ నూతన సంవత్సరం 2024 క్యాలెండర్ ఆవిష్కరణ జరిపించడం నాకు స్ఫూర్తి కలిగి నా ఆయుష్ పెరిగేటట్టు నాకెంతో వీళ్ళు ధైర్యంగా ఉన్నట్టు నేను భావిస్తూ పేరున అందరికీ ఇక్కడికి వచ్చి నన్ను పరామర్శించేందుకు, నా చేత క్యాలెండర్ ఆవిష్కరింపజేసినందుకు అందరికీ ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 41 రోజులుగా కొనసాగిన అయ్యప్ప భిక్ష కార్యక్రమం నేటితో ముగిసింది. అయ్యప్ప సేవా సమితి సభ్యులు దాతలను ఘనంగా సన్మానించారు. అనంతరం అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పెంట జలంధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో 41 రోజుల పాటు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు సేవలందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులు, అయ్యప్ప మాలదారులు, భక్తులు తదితరులు ఉన్నారు. అయ్యప్ప మాలదారుల భక్తులు కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంతకంటే అద్భుతంగా కూడా జరపడానికి మేము సేవ చేయడానికి ముందున్నామని తెలుపుకుంటూ అందరూ కూడా మరొక మంచి మాలధారణ తీసుకున్నటువంటి సందర్భంలో తమలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ త్యజించి మంచి సద్గుణాలతో ప్రజలందరూ ఈ దేశమంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండడానికి ఆ అయ్యప్ప స్వామిని ప్రతి ఒక్కరు వేడుకోవాలని మనస్ఫూర్తిగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు చేపట్టిన ధర్నా నేటికి 3వ రోజు కొనసాగుతోంది. కార్మికుల ధర్నాకు పలువురు కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. రానున్న 2 రోజుల్లో కార్మికుల సమస్యలను అధికారులు పరిష్కరించలేకపోయినట్లయితే కౌన్సిలర్లందరూ కలిసి ధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో భాగంగా ఈరోజు కార్మికులు నిర్వహించే వంట వార్పుకు తన వంతు సహాయంగా స్థానిక 9వ వార్డు కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్ 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమం పెట్టింది కాబట్టి వీళ్ళ పరిస్థితి మంచిగా లేదు కాబట్టి నేను 20,000 రూపాయలు వీళ్ళ వంట వార్పు కోసం 20,000 రూపాయలు ఇస్తున్నా. వీళ్ళ సమ్మె విరమించేదాకా, వీళ్ళకు జీతాలు వచ్చేదాకా కూడా ఖచ్చితంగా వీళ్ళ వెంట ఉండి మేమందరం నడుస్తాము. ఎవరికి దోచినంత వాళ్ళు ఇష్టకుంటా వాళ్ళ కష్టాలు కూడా మేము మంచుకొని మా కష్టం అని చెప్పి మేము వీళ్ళ వెంట నిలబడతామని చెప్పి సభముఖంగా కోరుకుంటున్నాము. వీళ్ళకు వేతనాలు చెల్లించడం లేదని చెప్పి 3 రోజుల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ ఇప్పుడు మండల వార్త చూద్దాం.
కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నాయకులు సునీల్ రెడ్డి పరామర్శించారు. అలాగే అదే గ్రామానికి చెందిన పేసరి ఆశమ్మ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. అలాగే భీమ్గల్కు చెందిన తమ్ముడు దానిష్ వాళ్ళ నాన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని అశోక్ వీధి ప్రాంతంలో నివసించే ఆర్ సునీత ఈ మధ్యనే భర్తను కోల్పోయి తన 2 పిల్లలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నానని శ్రీ లక్ష్మీ చేయుత సేవా సమితికి తెలపడంతో వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి మా సేవా సమితి తరపున ఈ నెల 3న ఆపన్నహస్తం 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి చిలుముల భూషణ్ చారి, ఏ లక్ష్మణ్, జి పూర్ణచందర్ పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక భవనంలో ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వినోద్ కుమార్ మాట్లాడుతూ డేటా ఎంట్రీ ఆపరేటర్లు అప్లికేషన్లలో వచ్చిన విధంగానే డేటా ఎంట్రీ చేయాలని, ఎటువంటి తప్పులు చేయరాదన్నారు. త్వరితగతిన డేటా ఎంట్రీ పూర్తయ్యే విధంగా షిఫ్టులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డిఎల్పిఓ శ్రీనివాస్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు ఉన్నారు. ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ నంబర్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీరు ఇచ్చినప్పుడు మీరు కూడా జాగ్రత్తగా చెప్పి ఇవ్వండి. ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొద్దు. మేము ఇచ్చాము వాళ్ళు మిస్ప్లేస్ చేస్తారు ఉండొద్దు, మీరు తీసుకున్నాము మళ్ళీ రిటర్న్ ఇవ్వలేదని ఉండొద్దు. సో ఇది ముఖ్యమైన అంశం. తర్వాత ఇచ్చిన వాటిని జాగ్రత్తగా పక్కన ఒకరు కూర్చొని అవి రిటర్న్ చూసుకోవాలి. సో ఎవరికి ఎన్ని ఇస్తున్నాము రిజిస్టర్ లో నోట్ చేయాలి. దానికి సంబంధించి మీకు రిజిస్టర్ పెట్టుకోవాలి. రిజిస్టర్ లో ప్రాపర్ గా కాలమ్స్ రెడీగా పెట్టుకొని ఏ టైంకి ఇస్తున్నాము, ఏ సిస్టమ్ ఇచ్చాము. సో సిస్టమ్ కూడా ఒక నంబర్ ఇచ్చి లేదా దాని ఐపీ నంబర్ ఏమంటారు, ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ కు ఆ నంబర్ నోట్ చేసుకొని ఇవ్వాలి. ఏ ఐపీ అడ్రస్ లో ఏ సిస్టమ్ లో ఎవరు పనిచేస్తున్నారో రేపు తెలియాలి మనం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమం. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 4,30,000కు పైగా దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. రాష్ట్ర ముఖ్యమంత్రి 2వ రోజు కొనసాగిన ఢిల్లీ పర్యటన. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో సమావేశం. సిరికొండ మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. పలు గ్రామాల్లోని ప్రజాపాలన కార్యక్రమం తీరును పరిశీలించిన ఎమ్మెల్యే. ప్రజాపాలన కార్యక్రమం పొడిగింపుపై సీఎంతో చర్చిస్తాం. నిజామాబాద్ అర్బన్లో పర్యటించి ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలు పరిశీలించిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ. లోక్సభ ఎన్నికలకు ముందు అవిశ్వాసాలకు తెరలేపిన కాంగ్రెస్. రాష్ట్రంలోని స్థానిక రాజకీయాలపై తెరలేపిన కాంగ్రెస్పై స్పెషల్ స్టోరీ. వైద్య రంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తా. మామిడిపల్లి అపురూప వెంకటేశ్వర ఆలయంలో మంత్రి దామోదర్ను కలిసిన వైద్యులతో వెల్లడి. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. మాక్లూర్ మండలంలోని మాదాపూర్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విఠలరావు. ఆర్మూర్ పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటన. పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత. పలు శుభకార్యాలకు హాజరై నూతన వధువులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. రాష్ట్రంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత. వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ జబ్బులున్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సూచన.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ DTV న్యూస్.